పార్వతీపురం మన్యం జిల్లా ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో, మీ అందరి అభిమానంతో మీ నలుగురం గెలిచాం. ముందుగా మన పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నలుగురిని చాలా అద్భుతంగా గెలిపించారు, కనీ విని ఎరగని రీతిలో గెలిపించారు. కాబట్టి మన జిల్లాకి మే నలుగురం కూడా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలుగా ఎన్ని బాధలు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలు పడినటువంటి కక్ష సాధింపులు, బాధలు, అక్రమ అరెస్టులు, అక్రమంగా ఆస్తులు లాక్కోవటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ విసిగిపోయి వేసారి ప్రజలందరూ కూడా ఎలక్షన్ రోజు మీరు చూశారు, బస్సుల్లో, రైళ్లలో, చివరికి ఫ్లైట్లలో కూడా వేరే వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి తమ స్వంత గ్రామాలకు వచ్చి రాత్రి 11, 12 దాకా క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసేటువంటి పరిస్థితి కేవలం ఈసారే వచ్చింది. ఇది ఒక పెద్ద చరిత్రలో మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక అద్భుతమైన విజయం సాధించాం, అనూహ్యమైనటువంటి విజయం సాధించాం. దాన్ని మించి కూడా ఇప్పుడు 93% ఎమ్మెల్యేలు గెలిచారు అంటే 175లో 164 93% ఎమ్మెల్యేలు గెలిచారు అంటే అది నిజంగా ప్రజలందరూ కూడా మా మీద పెట్టుకున్నటువంటి గౌరవం, విశ్వాసం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈరోజు గెలిచాం. ఆ నమ్మకంతోనే, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సైకో పరిపాలనతో విసిగిపోయి వేసారి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా సాగుతుందని గెలిపించారు. కాబట్టి ఆ దిశలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మీరంతా కష్టపడి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంతో నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. నేను అందరికీ కూడా సేవ చేసుకుంటాను. ముఖ్యంగా మన మన్యం జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తాను. మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత వారం రోజులుగా బయటకు వస్తున్నాయి. 164 సీట్లు గెలిచిన మేము, 11 సీట్లు గెలిచిన వాళ్ళు 151లో నుండి 11 అయ్యారు. మధ్యలో 5 లేచిపోయింది, 5 వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందో మీకు అందరికీ తెలీదా? అంటే ఎక్కడ మైను, శాండు, ప్రతిదీ, భూములు, మద్యం, కల్తీ మద్యం, అన్ని రకాలు, ఒకటి కాదు. విద్యార్థులకి, వైద్యానికి ఏది కూడా సరైన రక్షణ లేకుండా 5 సంవత్సరాలుగా ఓ పక్క ఉద్యోగస్తులకి, ఇంకో పక్క ప్రజలకి, ఇంకో పక్క మహిళలకి, ఇంకో పక్క విద్యార్థులకి, వృద్ధులకి, అందరికీ కూడా మోసం చేశారు. ఇవే కాకుండా పంచభూతాలను కూడా తినేశారు. కాబట్టి ఆ పంచభూతాల్లో ఉన్న 5 పైకి వెళ్ళిపోయింది, ఆ 11 మిగిలిన వాళ్ళకి. ఈ 11 మిగిలిన తర్వాత కూడా మాకు ఇంకా ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారంటే అది ఉండడుగుతున్నారు, లేక అడుగుతున్నారు, తెలిసి అడుగుతున్నారు, తెలియక అడుగుతున్నారు, నాకైతే అర్థం కాలేదు. మేము మర్యాదగా, చాలా సభ్యతగా, సంస్కారంతో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక, మంత్రులు చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి అన్న ఒకే ఒక కారణంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయమంటే చేయడం, ఏదో పరుగులతో పేరు కూడా మర్చిపోయి ఏదో ప్రమాణ స్వీకారం చేసి 10 మంది ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను అక్కడ వదిలేసి ఆయన బయటకు పారిపోయిన పరిస్థితి. ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చోలేని, ఓపిక లేని మనిషి. అలాగే అతను బయటకు వెళ్ళిపోయారు. ఓకే, మిగిలిన 10 మంది ప్రమాణ స్వీకారం కూడా చూడాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళనే ఆయన గౌరవించలేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా గౌరవిస్తారు చెప్పండి? అసెంబ్లీ అంటే దేవాలయం, అది గౌరవ సభ. అలాంటి దేవాలయంలో 5 సంవత్సరాలు మీరు అన్ని తప్పులే మాట్లాడారు, బూతులు మాట్లాడారు. చెప్పడానికి ఒక దారుణంగా వ్యవహరించారు. ఈరోజు సీనియర్ నాయకులు, అన్నీ తెలిసిన వ్యక్తి, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, అలాంటి బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్ర గారిని ఈరోజు అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే కనీస మర్యాదకైనా వచ్చి ఆయన స్థానంలో కూర్చోబెట్టాలని కనీస సంస్కారం కూడా మీకు లేదే. మీరా మర్యాదల గురించి మాట్లాడతారు? మీరా
మర్యాదల గురించి, సభ్యత గురించి, గౌరవాల గురించి మాట్లాడతారు. వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఎలాగూ లేదు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నామనైనా వచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చొని పెట్టవలసిన అవసరం ఉంది కదా. For more videos like this, subscribe Big TV channel.